కింది గారు కూడా సేమ్ మెజార్టీతో వీళ్ళిద్దరు కూడా జనపోతున్నారు కేసీఆర్. నీ తాటకి చెప్పులు లాభం నీ పందాల మండలం బట్టి విజయవాడ ప్రజలకు తెలిసిపోయింది. నీ లెక్క మంత్రులు కాదంటే లేకమంటూ లేగలేవు. కాబట్టి నేను అదుపులో పెట్టుకోమని నేను కోరుతూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై చంద్రబాబు. అందరికీ ధన్యవాదాలు. అసలు శ్రీనివాసరావుకి అందరికీ ఇవాళ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇంత బలంగా ఉందంటే ఇవాళ మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు వాళ్ళు ఇక్కడ ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇవాళ నాయకులు ఒక ఓసలు వెళ్ళి నాయకులు కూడా పెద్ద ఓసలు వెళ్ళి 2-4 సంవత్సరాల 9 సంవత్సరాల 9 నెలలు మనతో ఉన్నారు. మనతో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మనలో బయటకు వెళ్ళి 2 నెలల ముందు గద్దరామరావు నా గురువు గద్దరామరావు నేను అనుసరించాను. అటువంటి వ్యక్తి మనకెక్కడా రాజకీయాల్లో లేదని చెప్పారు ఈ వ్యక్తి. అంతేకాకుండా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవసరం సందర్భంగా నేను చాలా గొప్ప నాయకుడు, ఆ నాయకుడు ఎప్పుడెప్పుడు వస్తున్నానని చెప్పి నారా లోకేష్ గారికి పూజలు చేశాను. ఎక్కడెక్కడ పూజలు వచ్చామని ఆయనకు రక్షణ బంధం కూడా కట్టారు. ఎందుకు మోసం వెళ్ళి అతను మోసం వెళ్ళే కాదు, కోవర్ట్ ఆపరేషన్ చేశారు. గత 3 సంవత్సరాల నుంచి కోవర్ట్ ఆపరేషన్ చేసి మన మధ్య విభేదాలు సృష్టించి వైసీపీకి కోవర్ట్ గా మారారు. ఇంకొక వ్యక్తి వాళ్ళ తండ్రి గారైనా అతని రాజకీయం అన్నా మన పార్టీ రాజకీయ భిక్ష పెట్టింది వాళ్ళకి. అటువంటి వ్యక్తి మన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తులకి మనం డిపాజిట్ కూడా రాకుండా ప్రజా జీవితంలో మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి వ్యక్తులు లేకుండా చేద్దామని మీ అందరికీ సమయంలో మనం చేసుకుంటాం. వాళ్ళొక్కరు గుర్తుంచుకోండి, రామ్మోహన్ రావు అంటే అభివృద్ధి, అవినాష్ అంటే విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం, చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి. ఈ విషయాలు ఇంకొక మనకి 40 రోజులు సమయం ఉంది. మనం ఏం చేశామో చెప్పుకోలేని పరిస్థితుల్లో మన అంతం వల్ల పోయినసారి మనం అధికారులు రాలేకపోయాం. ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేశామో విజయాలు అభివృద్ధికి. అంతేకాకుండా రేపు మనం ఏ పథకాలు పేద మహిళలు ఇస్తున్నామో ప్రతి ఒక్కరికి చేసి తీసుకువెళ్లే బాధ్యత మీ అందరిది. గట్టిగా 45 రోజులు కష్టపడాలి. ఎక్కడైతే మనం వీక్ గా ఉన్నామో, అంటే వీక్ అంటే అట్లా కాదు, మనం అన్ని దేశాల్లోనూ అత్యంత మెజార్టీ రాబోతుంది. కానీ బ్రహ్మాండమైన మెజార్టీ రావాలి. ఎక్కడైతే నిరక్షరాస్యులు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు వాళ్ళ చెంతకు తీసుకెళ్తే ఆ పథకాలే గెలిపిస్తాయని మీ అందరికీ సరళంగా తెలుసుకున్నాం. ఒకటి, ఎవరైనా తెలుగుదేశం పార్టీ ఇప్పుడుమైన అందరం కాబట్టి కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు గెలిపిస్తున్నాం. లాస్ట్ గా చెప్పేది ఏంటంటే, మన నాయకులు ఒకటే చెప్పారు, ఏది కలవాల సభలో నేను రాను అని. కాబట్టి ఆయనకి మన ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులు గెలిపించుకుని వారికి కానుకగా ఇద్దామని తెలియజేసుకుంటూ